ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నన్ను ఈ స్థితికి సహాయపడ్డ డాక్టర్ వసంతమ్మ గారు, డాక్టర్ కోటేశ్వరరావు గారికి నా నమస్కారం. నన్ను ఇప్పుడు నా మాస్టర్ని సత్కరించాను. నేను ఈ రేంజ్లో ఉన్నత చదువులు అభ్యసించడం కారణమైన మా గురువు గారులందరికీ నా నమస్తే. మనందరికీ తెలుసు, మన ఇండియాకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతిపిత, కారణ జన్ముడు. అంతే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నిలయడలో తాడిన ఎన్టీ రామారావు కారణ జన్ముడు. అలానే తెలంగాణ రాష్ట్రం సాధనలో మడమ తిప్పని మన తెలంగాణ కేసరి కేసీఆర్ గారు కారణ జన్ముడు. అట్లాంటి కేసీఆర్ గారు స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమం ఇన్నాళ్ళు నేను చాలా పరోక్షంగా సహాయపడుతూ వచ్చాను. నేను ఇల్లూరు మధుర గ్రామం వాస్తువులని ఇల్లూరులో 10వ తరగతులకు అభ్యసించాను. తర్వాత పాల్వంచ కొత్తగూడలో ఉన్నత విద్యలు అభ్యసించి ఓఎన్జీసీ ఆఫీసర్గా చేశాను. మొదటి నుంచి ప్రజాసేవ చేయటే ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్, నువ్వు సైంటిస్ట్, దేశానికి సైంటిస్ట్ కావాలి, ఓఎన్జీసీలో కంటిన్యూ చేయమని నాకు మార్కులు తక్కువ వేశారు. సో దాంతో ఓఎన్జీసీలో 20 ఏళ్ళని కంటిన్యూ చేసి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. ఇప్పుడు కేసీఆర్ గారు నడుపుతున్న మన తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క స్ఫూర్తి పట్ల, ఆయన అకుంఠిత దీక్ష పట్ల ఆకర్షితున్న ప్రత్యక్షంగా ఖమ్మం పట్టణంలో మీ అందరి సమక్షంలో తెరాస రాజకీయ జీవితాన్ని మా గురువు గారి ఆశీర్వాదంతో ప్రారంభించున్నాను. మీ అందరి అభిమానం, ఆశీర్వచనాలు నాకు మన ఖమ్మం జిల్లా వాడిగా, మీ వాడిగా మీ అందరి ఆదరణ నాకు కావాలి. మీ అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా, రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల వాళ్ళతో కూర్చున్నా, మన రాష్ట్రంలో మిగిలిన జిల్లా వాళ్ళతో కూర్చున్నా, తెలంగాణలో మిగిలిన తెలంగాణ జిల్లాల వాళ్ళతో కూర్చున్నా, ప్రతి వాళ్ళు నన్ను అడిగేది, మన ఖమ్మం జిల్లా వెనకబడి ఉంది, ఖమ్మం జిల్లా వెనకబడి ఉంది అన్ని ప్రతి వాళ్ళు అంటున్నప్పుడు నా మనసు చిరుకుమంటుంటుంది. బట్ ఖమ్మం జిల్లా వెనకబడి లేదు. ఖమ్మం జిల్లా గుండెల నిండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రేమ ఉంది, ఆవేదన ఉంది, సాధనకు కావాల్సిన శక్తి ఉంది. మన తెలంగాణ ఇట్లా తెరాసలో నేను నా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నానంటే, ఒక అటు ఇటు కాని పార్టీ పేర్లొద్దు, ఒకటి అటు ఇటు కాని పార్టీ, ఒకటి అవకాశవాద పార్టీ, ఒకటి పాత సిద్ధాంతాలు అమ్ముకునే పార్టీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఫీలింగ్ ఎక్కడుందయా అన్నారు. వాళ్ళు కనుక ఒక్కసారి మీ అందరినీ చూస్తే వాళ్ళ గుండెలు కటకట. మనకు తెలుసు, మనందరికీ మన పార్టీకి ఒకటే ఆశయం, ఒకటే ఆశ, ఒకటే స్వప్నం, తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మన కథల పేరు మీరందరూ కదలి వచ్చి ఢిల్లీలో కూర్చున్న ఎన్నో గుండెల్ని కదలించేశారు. మీ అందరూ తెలుసు, మన తెలంగాణ, మన ఖమ్మం జిల్లా ఎన్నో వివక్షలకు గురైందో. నాగార్జున సాగర్ కాలువ నీళ్ల కోసం మీ అందరూ తెలుసు, ఎప్పుడో కాలువలు దువ్వారు. ఆ కాలువలు ఎప్పుడు నీటి చుక్క రాలేదు. రైతులు ఆ కాలంలో నీటి కోసం ఎదురు చూసి నాకు తెలిసి గత 3 సంవత్సరాలు వాటిని దున్ని వ్యవసాయం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి వ్యవసాయం కూడా మిస్ అయింది, నీళ్లు లేవు. అంతే పోలవరంకి ముందే కాలువలు తవ్వారు. మీరు ఎక్కడ చూసిన గోదావరి జిల్లాలో కాలువలు ఉంటాయి. పోలవరం నిర్మాణమే స్టార్ట్ కాల. మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల దోపిడీకి గురై ఇవాళ మనం ఈ రోజున తెలంగాణ రాష్ట్రం మనకు కావాలంటే మన అడ్డుకునే శక్తులు ఎన్నో. మీ అందరూ తెలుసు, నేను చేరుతున్న తేదీ 5వ తారీఖునని. అంతకుముందు మా గ్రామంలో ఏ ప్రోగ్రాం లేదు. ఇవాళ నిన్న 5వ తారీఖు ఓ పెద్ద ఆయన వచ్చి ఓ 3 లక్షల రోడ్డు వేసి శంకుస్థాపన వేసింది. అంటే మా ఊరు నుంచి ప్రజలు రాకూడదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊరు రాకూడదు. అది ఒక అటు ఇటు కాని పార్టీ వాళ్ళు చేసేది. మన ఖమ్మం జిల్లా ఏం లేవండి, నీళ్లున్నాయి, నిధులు ఉన్నాయి, వాటన్నింటిని మించిన మానవ శక్తి ఉంది. ఒక్కసారి మీరు పిడికిలిపించి జై